వెల్కమ్ టు వార్త నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 7 ద్వారా విద్యార్థులకు మాత్రం వాళ్ళ చదువుకు ఆటంకం కలిగిస్తుందని ఇప్పటికే విద్యార్థులు రోడ్లపై ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ జీవో నెంబర్ 7 ద్వారా విద్యార్థులు అయితే మాత్రం రోడ్లపై ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఎట్లా? ఆ జీవో వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాల్లోని పేదలకు కూడా అన్యాయం జరుగుతుంది, రెడ్లకు కూడా అన్యాయం జరుగుతుంది. పేద రెడ్లు చదువుకుంటున్నారు. ఈరోజు పేద రెడ్లకు కూడా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఏదో బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోవద్దనే కుట్రతోటి ఈ స్కీము తీసేస్తామని అనుకుంటున్నారు. కానీ రెడ్డి కులంలో ఉన్న పేదలు కూడా చదువుకోరు, వాళ్ళు కూడా నేను తిడుతున్నారు. ఎందుకంటే ఈ జీవో వల్ల ఏమున్నాయి, రెండు పరస్పర విరుద్ధ అంశాలు పెట్టారు. ఒకటి, మొత్తం ఫీజులు, స్కాలర్షిప్లు విద్యార్థుల ఖాతాలో వేస్తామని, అది ఒక పాయింట్. రెండవది, మంచికి ప్రేమగా మళ్ళీ ఒలకబోస్తూ విద్యార్థుల వద్ద వసూలు చేయొద్దండి. కాలేజీలు ఒప్పుకుంటాయా? మేము పైసలు కట్టకుండా విద్యార్థుల ఖాతాలు వేస్తే మేమెందుకు ఒప్పుకుంటాం? పైసలు కట్టే కాలేజీకి రమ్మంటాం. కాబట్టి ఇది పరస్పర విరుద్ధమైంది. దీని వెనుక పెద్ద కుట్ర. ప్రేమ నటిస్తూనే విషం దాపుతున్నాడు. ప్రేమ నటిస్తున్నాడు, పాలలో విషం కలిపాడు. ఈ జీవోలో ఉన్నది మొత్తం విషం. అందులో పేద కులాలు చదువుకోవద్దని ఈ జీవో తేవాల్సిన అవసరమేముంది? ఈ జీవో వద్దు, పాత జీవోల ప్రకారమే ఈ స్కీమ్ కొనసాగచ్చు. దీనికి ఈ స్కీముకు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్కలు తీస్తే 2500 కోట్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల్లోని రెడ్లకు, ఇతర కులాలకు స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. అంతా కొడితే 2000 నుంచి 2010 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిండు. సంవత్సరానికి ఎంత కేటాయించిండు? 2500 కోట్లే కేటాయించాడు. స్కీమ్ కొనసాగుతలేదా? ఇప్పుడు కూడా నువ్వు 2500 కోట్లు కేటాయించు, అందులో 1000 కోట్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎలాంటి సంకోచాలు లేకుండా ఈ స్కీమ్ పదవికి ముప్పు తెస్తాడు. రోషయ్య ట్రై చేసి అప్పుడు 5 రోజులు నేను అమలు నిరాధిత చేస్తే విత్డ్రా చేసుకొని ఒకటే రోజు మొత్తం రిలీజ్ చేశాడు. ఆ తర్వాత కిరణ్ రెడ్డి ఋషుడు కిరణ్ రెడ్డికి చెప్పిన నీ తోక కట్ చేస్తాడు, జాగ్రత్త, ఖబర్దారంటే భయపడ్డాడు, కంటిన్యూ చేశాడు. కేసీఆర్ కూడా ఆయన కూడా ఆఫీసర్లు సలహాలు ఇచ్చి కత్తెర పెడదాం కొన్ని అని చూసాడు. బెదిరి పెడితే యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేసాడు. ఇంకా ఇది ఇతర రాష్ట్రాల్లో చదివే ఐఐటి, ఐఎం వాళ్ళకు కూడా ఫీజులు ఇస్తానని చెప్పి జీవో తీసాడు. అందరూ దీన్ని ఇంప్రూవ్మెంట్ కూడా చేసాడు. కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేదు. నువ్వు ధైర్యం చేయడం అంటే 2 కోట్ల మంది బీసీలకు వ్యతిరేకంగా ధైర్యం, 2 కోట్ల మంది బీసీల గొంతుకొచ్చే ధైర్యం, అది మూర్ఖపు ధైర్యం, మొండి ధైర్యం. తప్పనిసరి దీనికి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జీవో నెంబర్ 7కు సంబంధించి అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం అటువైపు విద్యార్థులు వీరందరూ కూడా తిరగబడి ధర్నాలు చేస్తారని అయితే మాత్రం ఎంపీ ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.